సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. పర్సంటేజ్. ఎగ్జాంపుల్గా మిమ్మల్ని ఒకటి అడుగుతా. ఒక ఎగ్జామ్కి మీకు 500 మార్క్స్, అందులో మీకు 425 వచ్చినాయి. సో ఇప్పుడు మీ పర్సంటేజ్ ఎంత? సో ఎవరైతే దీన్ని స్కిప్ చేయకుండా విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేస్తారో వారికైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా అయితే టెస్ట్ అయితే ఉంటుంది, ఓకేనా? సో ఎవరైతే ఇలాగ వెంటనే అడిగిన వెంటనే చెప్పగలుగుతారో ఆ విధంగా ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకో క్వశ్చన్ అడిగితే మీరు డెఫినెట్గా చెప్తారన్నమాట. ఆ విధంగా అయితే ఈ వీడియో ఉండబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎవరైతే కాన్సెప్ట్స్ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఆర్ఆర్బి లేదంటే కాంపిటేటివ్ ఎనీథింగ్ ఎవరైతే మీకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈజీ. ఏదైనా మనకు ఒక 25%, 425% ఎంతసేపులో కట్టగలం? మినిమం 2 minutes పడుతుంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత కేవలం మీకు 10 to 15 seconds మాత్రమే పడుతుంది, ఓకే? అంతే ఈజీగా అయితే నేను చెప్పబోతున్నాను. సో ఎవరైతే మిస్ అవ్వద్దు, చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. పర్సంటేజ్ అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, విత్ ఇన్ ఎగ్జామ్స్లో మనం 1+1 అని ఇస్తే కనుక 2 అని రాస్తాం విత్ ఇన్ 2-3 secondsలో. అలాగే మనం పర్సంటేజ్ అడిగినప్పుడు 1000లో ఎగ్జాంపుల్గా 1000%లో 3% ఎంత అని అడిగినప్పుడు కూడా మనం ఈ 1 ఎలా అయితే రాసామో అలాగే రాసేలాగా ఈరోజైతే వీడియో ఉండబోతుంది. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే రెడీగా ఉన్నారా? సో ఆల్ ది బెస్ట్. ఎవరైతే మీరు ఆర్ఆర్బీకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో ఈ వీడియో చూస్తున్నారో ఆల్రెడీ మీ చేతుల్లో మీరు అనుకున్న దానికన్నా, మీరు ప్రిపేర్ అయిన దానికన్నా మార్క్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. అసలు మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం చూద్దాం. కాన్సెప్ట్స్. వాట్ ఈజ్ పర్సంటేజ్ ఫస్ట్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ పర్సంటేజ్ని డెసిమల్లోకి మార్చడం ఎలాగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలాసార్లు అడుగుతారన్నమాట. నెక్స్ట్ డెసిమల్ నుంచి పర్సంటేజ్కి మార్చడం ఎలా, ఓకే? ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఎగ్జాంపుల్గా మీకు 400 ఇచ్చి పర్సంటేజ్లోకి మార్చండి, ఎలా మారుస్తారు? దాన్ని ఎలా మారుస్తామంటారు. సో అది కూడా మార్చవచ్చు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక 10,000 శాలరీ, 10,000 శాలరీలో ఇప్పుడు మీకు 7% ఇంక్రీజ్ అయిందంటే ఎలా ఎలా ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది అని మీరు కాల్కులేట్ చేసుకోవడానికి, లేదంటే ఇప్పుడు అదే 10,000లో మీకు 25% డిక్రీజ్ అయిపోయింది మీ శాలరీ అంటే ఎలా కాల్కులేట్ చేసుకోవడం, అవన్నీ కూడా నేర్పిస్తానన్నమాట. సో 2-3 ఎగ్జామ్స్లతో చెప్తాను, మీకైతే వర్క్ కూడా ఇస్తానన్నమాట. అండ్ ఇంకొకటి ఆర్ఆర్బి మనమైతే టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఎవరైనా ఇంకా మన ఛానల్ కానీ సపోర్ట్ చేయకపోతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ షేర్ చేయండి, ఓకేనా? ఫస్ట్ వాట్ ఈజ్ పర్సంటేజ్ చూద్దాం. సో వాట్ ఈజ్ పర్సంటేజ్ అంటే పర్సెంట్. సో ఇందులో సెంట్ ఉంది కదా, ఈ సెంట్నే మనం ఎలా రాస్తామంటే 100 అని రాసుకుంటాం. సో ఇదే పర్సంటేజ్ నాన్న. మీకు ఏది అడిగినా ఇప్పుడు ఎగ్జాంపుల్గా 10,000లో పర్సంటేజ్ కట్టు అంటే మీరు అక్కడ 10,000ని 100తో డివైడ్ చేస్తున్నట్టు అక్కడ ఇండైరెక్ట్గా. అదే మీకు ఒక 1000 ఇచ్చి మీరు దీన్ని 100తో రాస్తారంటే అక్కడ మీకు పర్సంటేజ్ 1000 నేను పర్సంటేజ్ చేసా ఇదన్నమాట లెక్క, ఓకే? పర్సంటేజ్ అంటే 100తో డివైడ్ చేయడం, గుర్తుపెట్టుకోండి, 100తో డివైడ్ చేయడం. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సో పర్సంటేజ్ అంటే అందరికీ తెలిసిందే కదా, కామన్ క్వశ్చన్. పర్సంటేజ్ నుంచి డెసిమల్కి మార్చడం ఎలా చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో మీకు పర్సంటేజ్ అంటే అర్థమైంది కదా నాన్న? ఏం కాదు, ఇప్పుడు మీకు 25% అని ఇచ్చారనుకో, దాని అర్థం 25/100 అని, ఓకే? 4 ఆన్సర్ ఇదన్నమాట, ఓకేనా? క్లారిటీ. సో ఈ విధంగా మనం సెకండ్ అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా ఒక పర్సంటేజ్ ఇచ్చి డెసిమల్లోకి మార్చమంటే పాయింట్స్లోకి అన్నమాట, ఓకే? 0.20%, 0.57% ఇలా మార్చమన్నప్పుడు మీరు ఎలా ఈజీగా కన్వర్ట్ చేయాలి. సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్లో ఇది లేకుండా అయితే ఉండదన్నమాట. సో ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అసలు చూద్దాం ఎలా ఇస్తారు, ఇప్పుడు మనం ఎలా చేయాలని చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఒక 100 ఉంది అనుకుందాం. అసలు ఏంటంటే పర్సంటేజ్ డెసిమల్లోకి మార్చాలంటే మీరు ఫస్ట్
డివైడెడ్ బై 100 నేర్చుకోవాలి. డివైడెడ్ బై 100తో మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే, చూద్దాం. 20% ఇచ్చానన్నా నేను. ఇప్పుడు 20%ని ఇప్పుడు పిలిచి నువ్వు డెసిమల్లోకి మార్చి చూపించు అన్న. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? సింపుల్గా 20/100 వేసే. ఓకే, ఏం అనొద్దు. ఇచ్చాడు మనం ఎంతైతే వాల్యూని వాళ్ళు ఇచ్చారో అదే వాల్యూని వేసేసి 0.0 పెట్టే, అంతేనా? ఓకే, ఇంకేమీ అవసరం లేదు. ఇదే డెసిమల్ పాయింట్ అంటే. ఇంకా సింపుల్గా చూద్దాం. 37% ఇచ్చి మనం డెసిమల్లోకి మార్చమన్నారు. 37/100 ఈజీ. 37 తీసుకొచ్చి ఇక్కడ. నెక్స్ట్ 0 వేసి ఒక 0 తీసుకో, పాయింట్ పెట్టు, అయిపోయింది. 0.37 డెసిమల్ అన్నమాట వాళ్ళు ఇచ్చింది. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందులో మీకైతే 2 ఇస్తే నేను ఇప్పుడు 89, 79, 99 ఇవన్నీ పర్సంటేజ్లు అన్నమాట. సో నాకైతే డెసిమల్ చేసి కామెంట్ అయితే చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు డెసిమల్ ఇచ్చా. ఓకేనా? ఇప్పుడు డెసిమల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్గా ఇప్పుడు వచ్చిందే తీసుకుందాం, 0.37. సో నెక్స్ట్ థర్డ్ వన్ అన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇచ్చిన డెసిమల్కి పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్ నాన్న. ఇది తెలిసాక మీరు కళ్ళు మూసుకొని 1+1 2 అని ఎంత ఈజీగా చెప్తారో అలా అంతకన్నా ఈజీగా అయితే చెప్తారనమాట. చాలా ఈజీ. ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. డివైడెడ్ బై 100 ఇది. ఓకే, దేనికి? పర్సంటేజ్ని డెసిమల్లోకి మార్చడానికి. P/D, అవునా? ఇప్పుడు ఇదేంటి? డెసిమల్ టు పర్సంటేజ్. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ మనం డివైడ్ చేస్తున్నాం కదా, ఇక్కడ మల్టిప్లై చేస్తాం. సింపుల్. 0.37 ఇంటూ 100 వేసాను అంతే. ఇప్పుడు ఎంత? 45 వస్తుంది. 37 వస్తుంది ఆన్సర్. 37%. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్నది ఆన్సర్. 99% ఇచ్చి 0.99 ఇచ్చి పర్సంటేజ్ కట్టు అన్నానంటే ఇంటూ 100 పెట్టి 99%. అంతే. చాలా ఈజీ అయితే ఉంటుంది. సో ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. 0.77 ఇచ్చి కనుక మీరు ఇప్పుడు దీనికి డెసిమల్ కాదు పర్సంటేజ్ చూపించంటే 77%. అయిపోయిందన్న, ఇంకేమీ లేదు అక్కడ ఇవ్వడానికి. నీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే 100ని 100 పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ క్యారీస్ 1, అవునా? ప్రతి పార్ట్కి ఒకటి ఉంటుంది. ఇలా 100 ఉంటాయి. ఈ 100లో మనం తీసింది ఎంత? 77 ఇచ్చాడు మనకి. ఇంకా అప్పుడు దీని పర్సంటేజే కట్టమంటే అప్పుడు ఒక్కోదానికి ఉంటే 77 ఇంటూ 1 ఎంతనా? 77%. అదే ఆన్సర్. సింపుల్. ఇప్పుడు ఇదే మన 0.89 ఇచ్చి దీనికి పర్సంటేజ్ చెప్పు అంటే 89 ఇంటూ 1 చెయ్యి, ఎంత? 89. ఇదే పర్సంటేజ్. ఎంత ఈజీ కదా. ఇప్పుడు మీకైనా 2 వేస్తా. 53, 0.53 అండ్ 0.77 అండ్ 0.98. సో ఏంటి ఎంత చిన్నగా చెప్తున్నావు అంటే బేసిక్స్ నుంచి వెళ్ళకుండా మనకైతే అర్థం కాదు. ఫస్ట్ అదైతే తెలుసుకోండి. నెక్స్ట్ చాలా ఈజీ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటన్నా? డెసిమల్ టు పర్సంటేజ్. హౌ టు ఫైండ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ నెంబర్. మీకు ఏదైనా నెంబర్ ఇచ్చి పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీగా చెప్తా. దీనికైతే ఒక చిన్న ట్రిక్ ఉంది. సింపుల్గా ఫార్ములా చెప్తాను. ఏంటి? నెంబర్ పర్సెంట్ అని పెట్టుకుందాం. నెంబర్ పర్సెంట్ ఎలా? ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు సో దీనికి ఒక ఫార్ములా ఉందనా, అదేంటంటే P/100 ఇంటూ N. చాలా ఈజీ, చాలా ఈజీ అన్నమాట. ఎంత ఈజీ అంటే డెడ్ ఈజీ. చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం. స్టెప్ 1 ఏం చేయాలంటే వితిన్ 25% ఉందనుకో, అవునా? ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఏమనుకుంటాం? 25/100 అని వేసుకున్నాను. నీకు ఎంత ఇస్తే అది వేసుకో ఫస్ట్. ఓకేనా? 25/100. ఇప్పుడు ఏం చేయాలంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయి. ఇచ్చింది పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చారు నాన్న? 25 వేసేయి, 100 దించేయి. నెక్స్ట్
నీకు నెంబర్ ఇస్తాడు, ఎంతలో ఫైండ్ అవుట్ చేయమంటావని. అవునా? ఇప్పుడు ఎంతలో ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని? 25%. ఒక 400 తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా 400లో 25% ఫైండ్ అవుట్ చేయమని నీకు చెప్పాడు అనుకో. 400 వేసుకున్నాను ఫస్ట్. 400లో 4 టైమ్స్ పోతుందా? వచ్చిన ఆన్సర్ని ఈ పైన ఉన్న దాంతో మల్టిప్లై చేయి. 4 × 25 100 ఆన్సర్. ఇదే ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ అక్కడ ఆల్రెడీ ఎంతనన్నా ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఎంత? 100. ఈజీ కదా, దట్ ఈజీ. ఇంకోటి చేద్దాం, 50% చేద్దాం. ఫస్ట్ సింపుల్గా ఉండే చేద్దాం. 50%ని 500లో ఎంత అని అడిగావు. మనకు తెలుసు ఆల్రెడీ 250 అని, కానీ వస్తుందో లేదో చూద్దాం. ఇచ్చింది తీసుకున్నాను. ఫస్ట్ ఏంటి, మనం పర్సంటేజ్ ఎంత? 50/100. నెంబర్ ఎంత ఇచ్చాను మనకి? 500 వేసుకున్నాను. వేసేయి. ఎంత ఎన్నిసార్లు పోతుంది? 5. అవునా కదా? నేను 5 టైమ్స్ పోతుంది ఇక్కడ. ఇప్పుడు పైన ఉన్న దాంతో వచ్చిన దాన్ని మల్టిప్లై చేయి. 5 × 50 ఎంత నాన్న? 250. ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ. ఈజీ కదా? ఎంత ఈజీ అంటే అంత ఈజీ. నేను మీకు ఒక చిన్నది ఇస్తా. 35% ఆఫ్ 300, 77% ఆఫ్ 700, 99% ఆఫ్ 800. ఇవైతే కాల్కులేట్ చేసి చెప్పాను అనమాట. నాకు ఆన్సర్లు అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, ఓకేనా? సో ఇదైతే ఈరోజు క్లాస్ అన్నమాట. సో ఇంకొకటి అయితే చెప్తా, ఈజీగా ఉంటుంది. ఇంక్రీజ్ మీ శాలరీ 10,000. ఓకే, ఇప్పుడు మీకు 37% పెరిగింది. కంగ్రాట్స్. ఎంత పెరిగింది, ఎలా చెప్తావు? ఇదైతే మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పాలి. నేను నెక్స్ట్ వీడియో అయితే కవర్ చేస్తా. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ మనం పర్సంటేజ్ని ఎలా కట్టాలి అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ అనేది. సో ఎవరైతే కాంపిటేటివ్లో 1 or 2 మార్క్స్ పోయింది అనుకుంటారో ఇలాంటివి నేర్చుకుంటే చాలా ఈజీగా అవుతుంది, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.